మిత్రులందరికీ కూడా మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, మరి ఇంతవరకు మా ఛానల్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మరి 1959వ సంవత్సరంలో విడుదలైన మాంగళ్య బలం, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా గురించి, ఈ కవితాత్మక సినిమా పరిచయం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు అందరూ ఆదరించాలని మనపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ సినిమా యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. మాంగళ్య బలం 1959వ సంవత్సరంలో విడుదలైన సినిమా. కవితాత్మక సినిమా పరిచయం. అమ్మ చేతిలో వేసి అయ్య చేయి ఆశీర్వాదమై కురిపించి పసిపిల్ల కళ్ళల్లో భవిష్యత్తు బంధమై మిగిలిపోయే అనుబంధం. అది పెళ్లి కాదు, అది పరిపక్వతకి మొదటి అడుగు. అది ఓ మంత్రం కాదు, అది జీవితానికి భరోసా ఇచ్చే మంగళసూత్రపు శక్తి. మాంగళ్య బలం ఓ బంధానికి గౌరవాన్ని, ఓ భార్యకి గౌరవంనిచ్చిన కథ. ఓ అమ్మాయి తన సొంత భావాలను, తన కుటుంబ ఆదేశాలను, తన భవిష్యత్తు కలల మధ్య ప్రయాణించిన పయనం. ఈ కథలో మనం చూసేది ప్రేమ కాదు, రాజసం కాదు. అది ఓ సాధారణమైన పటిష్టమైన ఆడబిడ్డ తన మంగళసూత్రానికి నిలిచిన అబద్ధం కాదు, నిజాయితీ. తన కుటుంబ విలువలకు తల వంచే జీవితం కాదు, గౌరవాన్ని నిలుపుకునే పోరాటం. మాంగళ్య బలం కథ సంగ్రహం. చల్లని గాలిలా సాగే నాటి కుటుంబ జీవితం. ఓ చిన్న పల్లెటూళ్ళలో పుట్టిన సరోజ కుటుంబానికి వినయంగా, భర్తకు భవిష్యత్తుగా, అత్తింటికి ఆస్తిగా మారిన పయనం. చంద్రశేఖర్ అనే యువకుడితో వివాహం. కానీ ఆ బంధంలో మొదటి విభేదాలు, అర్థపరంగా ఎదురు వాయిద్యాలు. అయితే వాటికి మించి ఉన్నది మానవత్వం, మర్యాద, మంగళసూత్రానికి ఉన్న గౌరవం. ఈ మాధుర్యమైన కథలో ఆత్మగౌరవం, నమ్మకం, ప్రేమ, బాధ్యత అన్నీ కలిసి ఒక వాసవిని నిర్మిస్తాయి. ప్రేక్షకులకు ఈ యొక్క సినిమా యొక్క వివరణ, ప్రియమైన మా సోదరులు సోదరిమణులకు అందరికీ కూడా ఈ కథ గురించి విపులంగా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఓ ఇంటి వాసన, ఓ తల్లి ఆశ, ఓ భార్య బాధ్యత, ఓ యువతి ఆశయం అన్నీ కలబోసిన కళాఖండమే మాంగళ్య బలం. ఈ రోజుల్లో మనం మర్చిపోయే కుటుంబ విలువలు, సంబంధాల గౌరవం, పెద్దల మాటకి ఉన్న విశ్వాసం, ఇవన్నీ ఒక 1959 సినిమా మనకు నేర్పించిన జీవిత పాఠాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి మృదుస్వర నటన, సావిత్రి గారి గంభీరమైన తీయని నటన, ఆచార్య ఆత్రేయ గారి రచనలోని మాటల మాధుర్యం మరియు మాస్టర్ వేణుగారి సంగీతం, ఇవన్నీ కలబోసినప్పుడే ఆ చిత్రానికి మాంగళ్య బలం లభించింది. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఓ జీవితం, ఓ నిశ్చలమైన మహిళా పాత్రకు అందమైన గౌరవతనం. వివాహం అనే శబ్దానికి మన తెలుగు సినిమా ఇచ్చిన అర్థం మాంగళ్య బలం. అదే ప్రేమ అనేది. మాంగళ్య బలం అనేది ప్రేమ కథ కాదు, అది ఓ ముక్త కథ, ఓ అబ్బుర కథ, ఓ ఆదర్శ బంధానికి నిలిచిన సాక్ష్యం. మాంగళ్య బలం 1958లో విడుదలైన తెలుగు సినిమా. ఇది బెంగాలీ రచయిత్రి ఆశా పూర్ణాదేవి రచించిన నవల ఆధారంగా బెంగాలీ భాషలో నిర్మించిన అగ్ని పరీక్ష చిత్రానికి తెలుగు పునర్నిర్మాణం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి చిత్రీకరించారు. తెలుగు సినిమా 1959 జనవరి 7న విడుదల కాగా, తమిళంలో మంజల్ హిమమై పేరుతో అదే నెలలో 14వ తేదీన విడుదల చేశారు. ఇది ఊటీలో చిత్రీకరణ జరిగిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. సాంకేతిక వర్గం. ఈ కథ అంటే ఆశాపూర్ణాదేవి గారు బెంగాల్లో రచించినటువంటి కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించడం జరిగింది. మాటలు ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం మాస్టర్ వేణుగారు, ఎడిటింగ్ అక్కినేని సంజీవి, ఛాయాగ్రహణం సెల్వరాజ్, నృత్యం ఏకే చోప్రా, కళ ఎస్ కృష్ణారావు అండ్ జీవి సుబ్బారావు గారు, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు.
1959లో విడుదలైన తెలుగు చిత్రం మాంగళ్య బలంలోని ప్రధాన పాత్రలు, వాటి లక్షణాలు, వ్యక్తిత్వం, చిత్రంలో వాటి ప్రాధాన్యం వంటివి క్రింది తెలుగులో విశ్లేషణాత్మకంగా అందిస్తున్నాం. పాత్రల పరిచయం వ్యక్తిత్వ విశ్లేషణతో. సరోజ అంటే నటి సావిత్రి గారి పాత్ర. ఈ కథానాయికి చిన్నపిల్లగా పెళ్ళైన సరోజ తనకు తెలియకుండా ఏర్పడిన సంబంధాన్ని పటిష్టంగా నిలబెట్టుకునే పాత్ర. వ్యక్తిత్వం ముద్దుగా పెరిగిన వినయశీలురాలు, కానీ తన ఆత్మగౌరవం కోసం ఏదైనా త్యాగం చేయగల నిశ్చయశీలురాలు. ప్రధాన అంశం భర్త చంద్రశేఖర్ గారు తనను అంగీకరించకుండా తొలి చేసినప్పటికీ ఆమె తన మంగళసూత్రం గొప్పతనాన్ని నమ్మి జీవితాన్ని సాఫల్యంగా నడిపిస్తోంది. సావిత్రి గారి నటన ఈ పాత్రకు గుండె ముద్దుగా నిలిచింది. ఆమె కన్నీటి అభినయం ఈ పాత్రలో మధురమైన బాధను కలిగిస్తోంది. చంద్రశేఖర్ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సరోజ భర్త పట్టణంలో చదువుకుని వచ్చిన ఆధునిక ఆలోచనలు గల యువకుడు. వ్యక్తిత్వం మొదట తండ్రి ఒత్తిడితో వివాహాన్ని అంగీకరించిన తర్వాత అభిమానం, గౌరవంతో సరోజను తిరస్కరిస్తాడు. ప్రధాన అంశం క్రమంగా అతనికి సరోజ అర్థమవుతుంది. ఆమె విశ్వాసం, వినయం అతని మనసును మార్చేస్తాయి. ఏఎన్ఆర్ గారి నటన లోతైన భావాలు, మెల్లిమెల్లిగా మారే మనోవ్యాప్తిని ఎంతో సహజంగా చూపించారు. పాపారావు గారు నటుడు ఎస్వి రంగారావు గారు. చంద్రశేఖర్ తండ్రి సంపన్నుడు, సంప్రదాయవాది. వ్యక్తిత్వం కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఏదైనా చేయగలవాడు. తను ఎంపిక చేసిన కూతురిని కోడలుగా తీసుకురావాలనే పట్టుబడతాడు. ప్రధాన అంశం సరోజను చిన్న చూపు చూసి ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, కానీ చివరికి తన పొరపాటును గుర్తించి మారతాడు. కాంతమ్మ నటి సూర్యకాంతం గారు. పాపారావు భార్య. సహజంగా సౌమ్యంగా ఉండే మహిళ, కానీ కొంత హుందా నైతికత కలిగిన వారు. వ్యక్తిత్వం కొడుకు కోడల మధ్య తేడాలను సర్దుబాటు చేయాలనుకునే శాంతమూర్తి. ప్రధాన అంశం ఆమె పాత్ర మిగిలిన కుటుంబ సభ్యుల మధ్య తూలే త్రాసుగా పనిచేస్తోంది. కైలాసం నటుడు రేలంగి గారు. పాపారావు ఇంట్లో పనిచేసే వ్యక్తి, కథలో హాస్యాన్ని సమకూర్చే పాత్ర. వ్యక్తిత్వం సరదాగా మాట్లాడే, ఎప్పటికీ ఏదో ఒక సంఘటనను హాస్యంగా మార్చే స్వభావం కలిగిన వాడు. ప్రధాన అంశం కాంతమ్మతో కలిసి కథలోని సీరియస్ ట్రాక్ను తేలికపరుస్తాడు. పార్వతమ్మ నటి కన్నంబ. సరోజ తల్లి. కోరికలతో కన్న తల్లి కాదు, బాధ్యతతో నడిపించే ఓ తల్లి ప్రతిరూపం ఆమె. వ్యక్తిత్వం కూతురు గురించి కలలు కన్నా జీవిత పాఠాలు నేర్పే తల్లి. ప్రధాన అంశం ఆమె అనుభవంతో సరోజ జీవితాన్ని పునర్నిర్మిస్తుంది. మీనాక్షి నటి రాజసులోచన గారు. చంద్రశేఖర్కు వివాహం జరగాలనుకున్న మరొక యువతి. వ్యక్తిత్వం ఆధునిక స్నేహశీలురాలు. ప్రధాన అంశం తాను ప్రేమించిన వ్యక్తి ఆల్రెడీ పెళ్ళి అయినట్టు వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత కూడా ఆమె తీసుకునే నిర్ణయం పాత్రను మహత్తరంగా చేస్తుంది. సీత నటి జి వరలక్ష్మి గారు. వివాహిత అయిన మహిళ, సరోజకు మార్గదర్శిని పాత్ర. వ్యక్తిత్వం అనుభవంతో మాట్లాడే బాధ్యతాయుతమైన వ్యక్తి. ప్రధాన అంశం సరోజను మార్గనిర్దేశం చేస్తూ ఆమె జీవితాన్ని నిలబెట్టే శక్తినిస్తుంది. ఈ విధంగా ప్రతి పాత్ర ఈ చిత్రానికి ఒక మూల స్తంభంలా నిలుస్తుంది. ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన విధానం ఈ చిత్రాన్ని ఆత్మీయతతో నింపుతుంది. ఇక్కడ 1959లో విడుదలైన తెలుగు చలనచిత్రం మాంగళ్య బలం గురించి అవార్డులు, గౌరవాలు, ప్రత్యేక గుర్తింపులు, అలాగే చాలా అరుదైన వాస్తవాలు చాలా శోధనాత్మకంగా ఇక్కడ మీకు విపులంగా అందిస్తున్నాం. మాంగళ్య బలం సినిమాకు లభించిన గౌరవాలు, గుర్తింపులు, అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. నంది పురస్కారాల వ్యవస్థ 1964లో మొదలైనందున ఈ సినిమాకు నంది లాంటి అవార్డులు అధికారికంగా లభించలేదు. కానీ ఈ చిత్రం ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న గొప్ప కుటుంబ కథా చిత్రంగా చాలా కాలం వరకు గుర్తింపుతో నిలిచింది. 1959లో తెలుగు సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచి వాణిజ్య విజయం సాధించిన చిత్రం. ఈ చిత్రం తమిళంలో మాంగళ్య బలంగా విడుదలైంది. ఆ భాషలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది అప్పట్లో రెడ్ డబుల్ లాంగ్వేజ్ సక్సెస్గా గుర్తింపు పొందింది.
ఆచార్య ఆత్రేయ గారి సంభాషణలు, రచన ఈ చిత్రానికి ఎంతో పటిష్టతను తీసుకువచ్చాయి. అవి మానవ సంబంధాల పరిమళాన్ని సున్నితంగా పట్టిన సాహిత్యమై నిలిచాయి. చిత్రానికి సంబంధించిన అరుదైన తెలియని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రం తమిళంలో కూడా విడుదలై అక్కడ తమిళ నటులతో కొత్తగా తీర్చిదిద్దబడింది. తెలుగు వెర్షన్తో పాటు తమిళ వెర్షన్ కూడా హిట్ కావడం అరుదైన విశేషాల్లో ఒకటిగా మనం చూడవచ్చు. సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగారి పాటలు ఒక మైలురాయి. ఈ చిత్రంలోని పాటలు మంగళసూత్రం, మూడు ముళ్ళ బంధం, నిజాయితీ, ప్రేమ నిబంధన వంటి భావోద్వేగ గీతాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఈ పాటల్లోని శబ్దాల నాణ్యత 1959లోనే అత్యుత్తమంగా ఉండటం ఒక కళాత్మక ఘనత. సావిత్రి గారి నటనకు కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఈ సినిమే. ఈ చిత్రంలో సావిత్రి చూపిన ధీరత్వం, వినయం, బాధ్యత ఆమెను కుటుంబ కథ చిత్రాల్లో అత్యుత్తమ నటి అనే స్థానానికి తీసుకువెళ్ళింది. కుటుంబ విలువలపై ఆధారపడిన చిత్రం అయినప్పటికీ నూతన ఆలోచనలతో నడిచిన కథ. అప్పటి సినిమాల్లో ఎక్కువగా భర్త, భార్య తగాదాలపై సరదా చూపించేవారు. కానీ ఈ చిత్రం వివాహ బంధం పట్ల గౌరవం, మహిళ స్వాభిమానం వంటి అంశాలను గంభీరంగా చూపింది. పాఠశాలల్లో ఓ మంచి భార్య పాత్ర ఉదాహరణగా ఉపయోగించబడే చిత్రం. 1960లలో కొన్ని విద్యా సంస్థల్లో చిత్రం పాత్రలను ఉదాహరణలుగా తీసుకుని గృహశాస్త్రంలో చేర్పించేవారు. చలనచిత్ర రూపకల్పనల్లో సమకాలీన నిజాయితీని పట్టుకున్న సినిమా ఇది. ఈ సినిమా నిర్మాణంలో వాస్తవికతకు ప్రాధాన్యత ఇవ్వడంలో దర్శకుడు మరి ఎంతో ప్రత్యేక ముద్ర వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సెట్స్ అండ్ కాస్ట్యూమ్స్ విశేషాలు. ఇంట్లో ఉండే టీనేరో పరుపుల అలంకారాలు 1950లో ఇంటీరియర్ డిజైన్కి నిదర్శనం. సరోజ ధరించిన మణిపుల చీరలు, కృష్ణవేణి జుట్టు తీరు తెలివైన మహిళగా ప్రదర్శించడానికి విభిన్నమైన దృశ్యంగా నిలిచింది. ముఖ్యమైన సన్నివేశాలు. పెళ్లి అనంతరం చంద్రశేఖర్ ఆమెను నిర్లక్ష్యం చేయడాన్ని మౌనంగా భరిస్తూ సరోజ చూపించే తట్టుకునే శక్తి. సరోజ తన ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళే సన్నివేశం అద్భుతం. ఇది నిశ్శబ్దాన్ని కథగా మలిసిన దృశ్యం. చివర్లో చంద్రశేఖర్ ఆమె మంచం వద్ద కన్నీరు కారుస్తూ మన్నించమని అడిగే ఘట్టం. ఇది ప్రేమ మనసులో వస్తే ఒప్పుకోకుండానే కలిసిపోతుంది అన్న భావనకి జీవిత రూపం. సినిమాను తాకే కొన్ని పాఠాలు మనం చూద్దాం. పెళ్ళి అనేది ఇద్దరి కలయిక మాత్రమే కాదు, ఇద్దరి మనస్సుల సహకారం. మౌనంలోనికి మాట్లాడినప్పుడు ప్రేమ అర్థమవుతుంది. ఓ మదిలో మార్పు రావాలంటే ప్రేమ ఒక్కటే కారణం కావాలి. మాంగళ్య బలం చరిత్రలో నిలిచిపోయిన ఒక శ్రద్ధాంజలి కథ నేపథ్యం. ఈ కథ సామాన్యంగా కనిపించే ఓ పెళ్లి తరువాత మొదలవుతుంది. కానీ ఇందులోని భావాలు అసామాన్యంగా మన సంస్కృతిలో అత్యంత విలువైన. మాంగళ్య బలం అంటే వివాహ బంధానికి ఉన్న పవిత్రత, శక్తికి అద్భుతమైన రూపకంగా నిలుస్తుంది. ఇది ఒక ఆలోచనాత్మక ప్రయాణం. పెళ్ళి అనే పదం కేవలం సంధిగా కాకుండా ఇద్దరి మనస్సుల మధ్య సత్యాన్ని, అహంకారాన్ని, సమర్థనాన్ని, బలహీనతను తేల్చే ఒక నిర్దిష్టమైన బంధంగా ఎలా తయారవుతుందో ఈ సినిమా మనకు అర్థం పట్టినట్లుగా చూపిస్తుంది. మాంగళ్య బలం వంటి సినిమాలు బంగారు కాలం ప్రతిరూపాలు. ఇది కేవలం ఒక తరం కాదు, తరాల మనసుల్లో మిగిలిపోయే విలువలు. ఇది ఒక భవిష్యత్ భార్యకి, భర్తకి, కోడలికి, అత్తకి, ప్రతి కుటుంబ సభ్యుడికి ఒక బోధనాత్మక నెమలి. ఇలాంటి చిత్రాలను గుర్తించి మనం గర్వంగా తెలుగు వాళ్ళమని చెప్పుకోవచ్చు. సంగ్రహణం, సంపూర్ణ విశ్లేషణ. రావు సాహెబ్ పాపారావు భార్య కాంతమ్మ, ఆమెకు కూతురు సరోజ, కొడుకు సూర్యం, పాపారావు తల్లి పార్వతమ్మ, చెల్లెలు సీత, బావ రామయ్య. సీతకు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమె ఉంటున్న పల్లెటూరికి తల్లిని పంపుతాడు పాపారావు. ఆమెకు తోడుగా సరోజ, సూర్యం వెళ్తారు. అవసాన దశలో ఉన్న కూతురి కోరిక మేరకు సరోజ సీత కొడుకు చంద్రశేఖర్లకు పార్వతమ్మ వివాహం జరిపిస్తోంది. దీనికి ఆగ్రహించిన కాంతమ్మ కోర్టు ద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తుంది. పార్వతమ్మ పల్లెటూరులోనే ఉండి
చంద్రాన్ని అల్లుడు రామయ్యను కనిపెట్టుకుని ఉంటుంది. సరోజకు యుక్త వయసు వస్తుంది. ఆమెకు చిన్నప్పటి పెళ్ళి గుర్తుండదు. పెద్దవాడైన చంద్రం పట్నంలో చదువుతుంటాడు. అమ్మమ్మ కోరిక మేరకు తన భార్య సరోజను కలుసుకుంటాడు. శేఖర్గా ఆమె కుటుంబానికి దగ్గరే సరోజ ప్రేమ పొందుతాడు. కానీ పాపారావు దంపతులు డబ్బుగల శేఖర్ మిత్రుడు కైలాసంకు సరోజనిచ్చి వివాహం జరిపించాలని అనుకుంటారు. మీనాక్షికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న మేనమామ నుంచి కాపాడిన కైలాసం ఆమె ప్రేమను సాధిస్తాడు. శేఖర్ సరోజల చనువు చూసిన అన్న సూర్యం బాల్యంలోనే ఆమెకు వివాహం జరిగిందన్న విషయాన్ని చెబుతాడు. ఆ విషయం తెలిసాక సరోజ శేఖర్ను దూరం పెడుతోంది. కానీ నాయనమ్మ పార్వతమ్మ ద్వారా చంద్రం శేఖర్ ఒక్కడేనని తెలుసుకుని ఆనందిస్తుంది. సరోజకు కైలాసంతో పెళ్లి నిశ్చయిస్తుండగా శేఖర్తో కలిసి పల్లెటూరుకు వెళ్ళిపోతుంది సరోజ. విషయం తెలుసుకున్న పాపారావు శేఖర్ను అంతం చేసే ఉద్దేశంతో ఆ ఊరికి వెళ్తాడు. తండ్రి ప్రయత్నానికి కూతురు సరోజ, తల్లి పార్వతమ్మ అడ్డుపడిన సమయంలో పార్వతమ్మకు తోట తగిలి గాయపడుతుంది. తల్లి స్థితిని మేనల్లుడి మంచిని గ్రహించిన పాపారావులో మార్పు రావటం వారందరినీ తీసుకొని పట్నం వచ్చి కాంతమ్మ మనసును మార్చటంతో చిత్రం సుఖాంతమవుతుంది. మాంగళ్య బలం 1959 ముఖ్య ఘట్టాలను విపులంగా మనం చూద్దాం. ఆరంభం గౌరవం, కుటుంబ గౌరవం మధ్య ప్రారంభమైన ప్రయాణం మాంగళ్య బలం. దీంతో ఈ కథ మొదలవుతుంది. ఒక విద్యావంతురాలైన లయబద్ధమైన యువతిగా సరోజ అంటే సావిత్రి గారి పరిచయంతో ఆమె తండ్రి పాపారావు గారు అనగా ఎస్వి రంగారావు గారు సంప్రదాయ విలువలకు చిరునామాగా నిలిచే వ్యక్తి. ఒకే మాటలో చెప్పాలంటే సరోజ మేధో మధురతకు రూపం, పాపారావు విలువలకు ప్రతిరూపం. అటు మరోవైపు చంద్రశేఖర్ అనగా డాక్టర్ ఏఎన్ఆర్ గారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన విద్యావంతుడు. ఆచార వ్యవహారాల్లో సున్నితంగా తేలిపోతూ ఆధునిక భావాల కలవాడు. అతని హృదయం ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు అతని కుటుంబం మాత్రం ఆ కుటుంబానికి సామాజిక గౌరవం అనే గోడ వేసి ఉండబెడుతుంది. వివాహం కలలు మోసే స్వప్నాలు, ఎదురయ్యే అగ్ని పరీక్షలు. సరోజ చంద్రశేఖర్ల వివాహం వేదమంత్రాల మధ్య వడివడిగా సాగుతుంది. అయితే గుడిలో నిశ్శబ్దంగా మ్రోగిన గంటలు ఇంట్లో భవిష్యత్తు ఊహించని తగాదాలకు సంకేతంగా మారతాయి. చంద్రశేఖర్ తల్లి పాత్ర అంటే రాజ్యలక్ష్మి గారు కోడల్ని ఓర్పుతో చూడలేని వ్యక్తిత్వం. ఆమె గొంతులోను చూపులోను ఇప్పుడు చిన్నచూపు. వాళ్ళ జాతకం పెళ్ళికి సరిపోతుందేమో కానీ మన ఇంటి సంస్కారానికి కాస్త తక్కువే. చంద్రశేఖర్ ప్రేమను అర్థం చేసుకోముందే కుటుంబ ఒత్తిళ్లతో నలిగిపోతాడు. విభేదం, సంసార తపన మొదలైన ఘట్టం. సరోజ ఇంటి కష్టాలను భరించలేక తండ్రి ఇంటికి తిరిగి వస్తుంది. కానీ అబద్ధం చెప్పదు, బాధను వ్యక్తం చేయదు. ఆమె చూపుల్లో మాత్రం కన్నీటి పల్లకిలో పసిభావాలు ప్రయాణిస్తాయి. ఓ అద్భుతమైన సంభాషణ ఈ దశలో ప్రేక్షకుడి గుండెను తడిపేస్తోంది. సరోజ తల్లి దగ్గర, ఆ మంగళసూత్రం నా మెడలో ఉంది అమ్మా, కానీ అది మంగళాన్ని కలిగించలేదు, జీవితాన్ని నిశ్శబ్దంగా చీల్చింది. ఇక్కడే ప్రారంభమవుతుంది మనసే బంధువు పాట. అది ఈ పాట చిత్రానికి కేవలం ఒక కొసమెరిపే కాకుండా కథలో గుండె తడిపే మూమెంట్గా మనం దీన్ని వర్ణించవచ్చు. మార్పు తపనలో జ్ఞానం పుట్టే ఘట్టం. చంద్రశేఖర్కి మొదట్లో తన తల్లి మాటలు నిజమే అనిపిస్తాయి. కానీ ఆ నిశ్శబ్దం భార్యను కోల్పోయిన బాధలో పగిలిపోతూ అతడిని తనను తాను ప్రశ్నించుకునే స్థితికి తీసుకువస్తుంది. చంద్రశేఖర్ ఆలోచనలో మాటలు. నేను నమ్మిన నీతి నా ప్రేమను ఎప్పటికీ నిలువ పెట్టలేదు. ఆమె మాటల్లో వేదం ఉంది, నేను విన్న మాటల్లో విషం ఉంది. చంద్రశేఖర్ తన తల్లి మాటలను ఎదిరిస్తాడు. అతను తొలిసారి ప్రేమకు గొంతు ఇస్తాడు. పునర్నిర్మలనం. ఓ గుండె మరొక గుండెను తిరిగి పలకరించే ఘట్టం. పాపారావు తన కూతురు బాధతో విచలితమై తన అహంకారాన్ని పక్కన పెట్టి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తాడు. ఈ ఘట్టం ఎస్వి రంగారావు నటనకు మచ్చుతునక. అతని సంభాషణలు ఆ తరం పితృతాత్వపు గర్వాన్ని, బాధను, బాధ్యతను
చూపిస్తాయి. పాపారావు వాక్యం: నా కూతురి తల మీద నీ చేతి నీడ లేదంటే ఆమె జీవితం నీడలా మారుతుంది. చంద్రశేఖర్ సరోజను తిరిగి అంగీకరిస్తాడు. మళ్ళీ మంగళసూత్రాన్ని తడిపే సన్నివేశం. సినిమా హృదయాన్ని పలికించే ఘట్టం. చంద్రశేఖర్ తుది మాటలు: నిన్ను విడిచిపోయే ముందు నేనెవరో నాకు తెలుసు. నిన్ను కోల్పోయాక నేను లేనన్న బాధ గుర్తొస్తోంది. ఆరంభ అవమానం సరోజకి చంద్రశేఖర్ ఇంట్లో ఎదురయ్యే తొలిసారి కీచక ధ్వని. చంద్రశేఖర్ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిన సరోజ తన మూర్ఖ స్వభావం గల అత్త చేతిలో తొలి అవమానాన్ని అనుభవిస్తోంది. రాజ్యలక్ష్మి అత్త డైలాగ్: ఎవరికి చదువు ఉండాలంటే ఇంటి పని తెలిసి చదవాలి. మా ఇంట్లో పాఠశాల శాసనాలు నడవవు. సరోజ కన్నీటిగా కాపాడుకుంటూ వంటగదిలో ఒక మూల నిలబడిపోయే సన్నివేశం ఆమె భయాన్ని, తనను తాను చిన్నచూపు చూస్తున్న పరిస్థితిని హృదయానికి హత్తుకునేలా చూపిస్తోంది. తల్లిదండ్రుల మధ్య అంతరాలు. సరోజ ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె తండ్రి పాపారావు కుమార్తెను మళ్ళీ తన ఇంట్లో చూడడాన్ని గర్వంగా భావించడు, బాధగా భావిస్తాడు. ఎస్వి రంగారావు డైలాగ్: ఈ తల తిప్పి చూడు సరోజ, ఈ ఇంట్లో నీకు ప్రేమ ఉంది, కానీ గౌరవం మాత్రం నీ భర్త ఇంట్లోనే ఉంటుంది. ఈ మాటలు వెంటనే సరోజ కన్నీటి నదిగా పారుతుంది. ఆమెకి తండ్రి ప్రేమ, భర్త ప్రేమ మధ్య జరిగే లోతైన తపన ప్రేక్షకుడిని అచ్చునే తడిపేస్తోంది. మానవత్వం అర్థమయ్యే వచనం. వృద్ధ పునర్నిర్మాణం సన్నివేశం. ఒక దశలో చంద్రశేఖర్ తన మిత్రుడి ద్వారా ఒక వృద్ధుని బాధను చూస్తాడు. అతను తన భార్యను చిన్న కారణంతో విడిచిపెట్టి మళ్ళీ కలుసుకునే అవకాశం కోల్పోయిన కథ. అప్పుడే చంద్రశేఖర్ కళ్ళల్లో నిజం మెరుస్తోంది. వృద్ధుడి డైలాగ్: కూతురికి పెళ్లి చేసినప్పుడు ఓ స్వప్నాన్ని ఇచ్చాను, నా భార్యకు ఇవ్వలేకపోయాను చంద్ర. ఆ పాపం నిన్ను మోస్తోంది. ఈ సన్నివేశం తర్వాత చంద్రశేఖర్ మనసు మారుతుంది. అతని ఆత్మ పరిశీలన ప్రారంభమవుతుంది. వర్షపు వేళ ప్రేమను పునరుద్ఘాటించే సన్నివేశం. చంద్రశేఖర్ సరోజను కలవటానికి వచ్చిన సమయంలో బయటి వాతావరణం వర్షంతో తడుస్తుంది. ఈ కథలో ప్రేమ తిరిగి పుట్టే సూచిక. సరోజ తల తిప్పి చూస్తూ ఆమె కన్నీటి ముత్తులో మాట్లాడిన మాట: ఒకసారి మళ్ళీ నన్ను నీ అరచేతిలో ఉంచవా, నీ గుండె తడిలో నన్ను కప్పవా. చంద్రశేఖర్ నవ్వుతూ కన్నీటి వెంట ఒక మాట చెప్తాడు: నువ్వు మళ్ళీ నా భార్యవైతే నేను మళ్ళీ మగవాడిని అనిపించుకుంటాను. ఈ సన్నివేశంలో వర్షం మాత్రమే కాదు, మనసుల్లో తడిసిన ప్రేమ గాథ కూడా పునర్నిర్మితం అవుతుంది. సమ్మేళనం. ఇంట్లో అన్ని వర్గాల పునః సంధానం. చివరగా సరోజ తిరిగి ఇంట్లోకి వస్తే రాజ్యలక్ష్మి అత్త కూడా మారుతుంది. ఆమె పాపం తెలుసుకుని తన కోడల్ని కౌగిలించుకుంటుంది. రాజ్యలక్ష్మి మాటలు: నిన్ను ముద్దుగా చూసే కన్ను నాకు అప్పుడు లేదమ్మా, ఇప్పుడు ప్రేమ నాకు అర్థంగా కనిపిస్తోంది. ఆయన ఇంట్లో మళ్ళీ విందు వంటలతో వేద గానాలతో ఆనందం నిండుతోంది. ఈ చిత్రంలోని ఘనతలు. సావిత్రి తన వేదనను చూపించకుండా చూపుల్లో మాటల్లో పలికించిన నటనకు ఇది అగ్రస్థానం. డాక్టర్ ఏఎన్ఆర్ గారు నొప్పిలో తేలిపోయే భర్తగా తన పాత్రలో జీవించారు. ఎస్వి రంగారావు గారు తండ్రిగా విలువలకు నిలువు తీగలా నిలిచారు. ముగింపు ఒక భావోద్వేగ కవిత. మాంగళ్య బలం. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక భార్య గుండె లోపల దాచుకున్న తపనల తామర పువ్వు గురించి. తన భర్త తన గర్వాన్ని చించుకొని ప్రేమను అర్థం చేసుకున్న నిస్సహాయ గుండె చప్పుళ్ళ గురించి. ఒక తండ్రి తన కూతురు నవ్వులో గౌరవాన్ని వెతుక్కునే సంరక్షణ గురించే ఈ చిత్రం ఉంటుంది. వేదాలలోని విద్య మాంగళ్య బలం కేవలం మెడలో కాదు, మనసుల్లోనే నూతనంగా పుట్టే బంధం, గొప్ప సంబంధం. ఓ మౌనంగా నడిచిన ప్రేమ కథ. అహంకారం పోయిన చోట ప్రేమ పరిపూర్ణమవుతుంది. సరోజ తన భర్త ప్రేమ కోసం ఎదురు చూసిన సంవత్సరాల ప్రతిఫలంగా తన విలువను, తన మౌనం ఎంత బలమైనదో సాక్షాత్కరిస్తోంది. చంద్రశేఖర్ తన పొరపాట్లను గ్రహించినప్పుడే అతనికి ఆమె మౌనం వెనక ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఒక చిన్న నిశ్శబ్ద క్షణంలో ఆమె కళ్ళల్లోకి చూసి మన్నించమని అడిగినప్పుడు మంగళసూత్రం మళ్ళీ ఒక కొత్త జీవితానికి అర్థమిస్తోంది. కవితాత్మక ముగింపు. భావనల పొరపాటి. మౌనమే మాటై మమతగా పలికే వేళ
అభిమానం గాలిలా వదిలిపెట్టి మనసులను కలిసే వేళ. మాంగళ్య బంధం తాలిబొట్టు కాదు, కేవలం అది నమ్మకానికి, సహనానికి, ప్రేమకి దార కలిపిన శుద్ధ సూత్రం. ఒకసారి బంధం తొంగి చూసిన ప్రేమ తర్వాత నిశ్శబ్దంలోనే శాంతించింది. ఆఖరి చూపులో జరిగిన క్షమాపణే ఆవిడ గుండె నిండిన జీవితం అయ్యింది. ప్రేక్షకుల కోసం ముగింపు సందేశం ఈ విధంగా: మన జీవితాల్లో ప్రేమ అనేది పగల గడియారాల్లో వినిపించే మాట కాదు, అది రాత్రి మౌనంలో అర్థమయ్యే తపన. సంబంధాలు నిర్మించేవి మాటలు కావు, వాటిని నిలిపేవి నమ్మకం, గౌరవం, ఓర్పు. ఈ మాంగళ్య బలం చిత్రం మనందరికీ ప్రేమకి ఓ అర్థం, సంబంధానికి ఒక బాధ్యత, తప్పులకి ఒక మన్నింపు, మౌనానికి ఓ మాధుర్యం నేర్పించింది. ఇది కేవలం ఓ సినిమా కాదు, ఒక జీవితాన్ని మార్చే అర్థం. ఇలాంటి సినిమాలు మన సంస్కృతి సారాన్ని నింపుతూ మనల్ని మనమే చూసుకునే అంగనంగా నిలుస్తాయి. మీ మనసులో సరోజ తలతలలాడితే, మీ ఆత్మలో చంద్రశేఖర్ మారిపోయాడంటే అది ఈ కథ విజయాన్ని మీ మనస్సు గుర్తించిన దాకా. ఈ కథ మీ గుండె తలుపులు తడితే మరిన్ని జీవిత సత్యాలు మీకోసం తడబడుతూనే ఉంటాయి. ఈ సినిమాల్లో అనేక అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. వాటిలో కొన్ని పాటలు మీకోసం ఇప్పుడు. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే, సయ్యాటలాడెనే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే, సయ్యాటలాడెనే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే, సయ్యాటలాడెనే. జలతారు మేలు మబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి, జలతారు మేలు మబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి, పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి, అందల చందమామ దొంగాటలాడనే, దోబూచులాడనే. అందల చందమామ దొంగాటలాడనే, దోబూచులాడనే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే, సయ్యాటలాడనే. జడివాన హోరుగాలి సుడిరేగిరాని, జడిపించబోని. జడివాన సూరుగాలి సుడిరేగిపోని, జడిపించబోని. కలకాలం నీవే నేనని పలు భాషలాడి చెలుచంత చేరి, అందల సందమామ అనురాగం చాటనే, నయగారం చేసనే. అందల చందమామ అనురాగం చాటనే, నయగారం చేసనే. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే, సయ్యాటలాడెనే. ఓహో ఆహా ఓహో. ఈ యొక్క మరొక పాట మీకోసం. ఇది సంగీత మాస్టర్ వేణు గారు, ఈ గీత రచన శ్రీశ్రీ గారు, ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ పాట మీకోసం. వాడిన పూలే వికసించేనే,
వాడిన పూలే వికసించేనే, చెర వీడిన హృదయాలు పులకించేనే. వాడిన పూలే వికసించేనే, వాడిన పూలే వికసించేనే. తీయని కలలే ఫలించేనే, తీయని కలలే ఫలించేనే. ఎల కోయిల తన గొంతు సవరించేనే, తీయని కలలే ఫలించేనే. వేయి రేకులు విరసింది జలజం, తీయ తీయని కొసరింది భ్రమరం. వేయి రేకులు విసరింది జలజం, తీయ తేనియ కొసరింది భ్రమరం. లోకమే ఒక ఉద్యానవనము, లోటు లేదిక మనదే సుఖము. తీయని కలలే ఫలించేనే, ఎల కోయిల తన గొంతు సవరించేనే. వాడిన పూలే వికసించేనే, ఎల కోయిల తన గొంతు సవరించేనే. తీయని కలలే ఫలించేనే. పగలే జాబిలి ఉదయించనేలా, పగలే జాబిలి ఉదయించనేలా. తేట నీటను నీవవ్వు మగమే, తేట నీటను నీ నవ్వు మగమే. తేలియాడెను నెలరేది వలెనే, వాడిన పూలే వికసించేనే. చెర వీడిన హృదయాలు పులకించేనే, వాడిన పూలే వికసించేనే. జీవితాలకు నేడే వసంతం, చెదిరిపోని ప్రేమానుబంధం. ఆలపించిన ఆనంద గీతం, ఆలకించగ మధురం మధురం. వాడిన పూలే వికసించేనే, చెర వీడిన హృదయాలు పులకించేనే. వాడిన పూలే వికసించేనే, చెర వీడిన హృదయాలు పులకించేనే. వాడిన పూలే వికసించేనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా గోదావరి కెరటాలు అనే ఈ ఛానల్ని మీరు ఇంతవరకు ఆదరించారు. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.